వెల్కమ్ టు టెక్ చైతు. కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కి రాకుండా బైపాస్ మార్గంలో వెళ్ళిపోతుంది అని వార్తలొస్తున్నాయి. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి, తెలంగాణలో ఉన్న కరీంనగర్ మధ్య నడిచే బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతము తెలంగాణలో ఉన్న పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్‌కి లోకో రివర్సల్ ఉంటుంది. కరీంనగర్‌లో బయలుదేరే ఈ ట్రైను తిరుపతికి ప్రయాణించేటప్పుడు ఇలా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి చేరుకుంటుంది. కానీ తిరుపతి వెళ్ళాలి అంటే ఇలా ప్రయాణించాలి. సో, అందుకనే ఇక్కడ లోకో రివర్సల్ చేసుకొని ఇటు ప్రయాణించి తిరుపతికి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుపతి నుండి కరీంనగర్‌కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైను వరంగల్ నుండి ఇటు పెద్దపల్లి జంక్షన్‌కి చేరుకొని ఇక్కడ లోకో రివర్సల్ చేసుకొని ఇటు కరీంనగర్‌కి ప్రయాణిస్తుంది. కేవలం ఈ ఒక్క ట్రైనే కాదు. ఇటు వరంగల్ వైపు నుండి కరీంనగర్ వెళ్ళే గూడ్స్ రైళ్లన్నీ కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో లోకో రివర్సల్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు సమయాన్ని ఆదా చేయాలని చెప్పి పెద్దపల్లికి ఔటర్‌లో అంటే పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి 5 కిలోమీటర్ల దూరంలో ఒక బైపాస్ రైల్వే లైన్‌ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణము పూర్తయిపోయింది. ఈ బైపాస్ రైల్వే లైను ఇటు కాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే లైన్‌ని, అదేవిధంగా పెద్దపల్లి జంక్షన్ నుండి ఇటు కరీంనగర్ వెళ్ళే లైన్‌ని కలుపుతుంది. సో, ఇలా వెళ్తుంది ఈ లైను. మీరిక్కడ గూగుల్ మ్యాప్స్‌లో కూడా చూడొచ్చు. ఆ లైన్‌కి సంబంధించిన నిర్మాణము. అంటే ఆల్రెడీ రైల్వే లైన్ నిర్మాణం అయితే పూర్తయిపోయింది. కానీ గూగుల్ మ్యాప్స్ మనకి రియల్ టైమ్ అప్డేట్ అవ్వవు కాబట్టి మనకింకా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎర్త్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి ఇదొక లైను. ఇది సిర్పూర్ కాగజ్ నగర్, కాజీపేట లైను. ఇదేమో పెద్దపల్లి ఇటు కరీంనగర్ లైను. సో, వీటిని కనెక్ట్ చేసి ఇదిగోండి ఇలా లైన్ అనేది వేస్తున్నారు. కరీంనగర్ తిరుపతి రైలు లోకో రివర్సల్ చేసుకోవటం కోసం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో చాలా సేపు ఆగవలసి ఉంటుంది. దానివల్ల ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లకు కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కేవలం ఈ రైలే కాదు గూడ్స్ రైళ్లు కూడా ఏవైనా ప్రయాణిస్తూ ఉంటే అవి కూడా లోకో రివర్సల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అందుకనే ఈ బైపాస్ లైన్‌ని నిర్మిస్తున్నట్లున్నారు. త్వరలోనే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ఈ రైల్వే లైన్‌ని పరిశీలించి ఈ లైన్‌లో రైళ్లను నడపడానికి అనుమతులైతే మంజూరు చేస్తారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు రైళ్లనేవి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి లోకో రివర్సల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు కరీంనగర్ నుండి కాజీపేట వైపుకు వెళ్ళేవేమో ఇలా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా కాజీపేట వైపు నుండి ఇటు కరీంనగర్ వెళ్ళేవేమో ఇలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తాజాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే కరీంనగర్ తిరుపతి మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంది అని అంటున్నారు. పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి రాకుండా. సో, ఈ రైలు గనక పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి రాకపోతే అప్పుడు పెద్దపల్లి వాసులు కరీంనగర్ లేదా ఇటు సైడ్ వచ్చేసి ఈ రైలుకి జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఉంటుంది. ఆ జమ్మికుంట చేరుకుని ఈ రైలు ఎక్కవలసి ఉంటుంది. సో, దానివల్ల చాలా ఎక్కువ సమయము, ఎక్కువ దూరమైతే ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ట్రైన్‌ని ఎక్కటానికి. గతంలో అయితే ఈ బైపాస్ లైన్ నిర్మిస్తున్నప్పుడు